అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తూ మరి నానా నరకయాతన చూపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఎక్కడ కూడా జవాబుదారితనం లేకుండా ఇష్టానుసారంగా మరి పరిపాలన అందించుకుంటూ పోతా ఉన్నది. పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలని హింసించే పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన మరి కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి 2014 నుంచి కూడా 23 వరకు కూడా రైతులని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. కానీ ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనలో రైతులందరూ కూడా హింసను అనుభవిస్తూ ఉన్నారు. రైతులందరికీ కూడా నరకాన్ని చూపెడతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఈరోజు చూస్తూ ఉన్నాం, టైంకి విత్తనాలు లేవు రైతులకి. యూరియా కోసం రోడ్ల పైన పడిగాలు కాస్తా ఉన్నారు రైతులు. కింద మీద కష్టపడి ధాన్యాన్ని వండిస్తే దాన్ని కొనుగోలు చేస్తానికి చేతగానేటువంటి దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కార్. మరి అరొకరు కొంటే ఆ ధాన్యం కొంటే కూడా దానికి డబ్బులు చెల్లించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు సరైన సమయంలో. ఈరోజు చూసుకున్నట్టయితే ఇదే మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ మండలంలో మరి రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం సంపూర్ణ రుణమాఫీ అని చెప్పినాడు. రుణమాఫీ విషయంలో ఇదే మా మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ మండలంలో ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ కానిటువంటి సందర్భం. ఇదే మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బోరంపేట్ పిఎస్సి సందర్భించినటువంటి మరి రైతులకి కేవలం 13 మందికే రుణమాఫీ అయినటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేసింది అసెంబ్లీ వేదికగా, మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి, రేవంత్ రెడ్డి గారు సొంత ఊరికి పోదాం, మీ ఊరిలో సంపూర్ణంగా రుణమాఫీ అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి అసెంబ్లీలో ఛాలెంజ్ చేస్తే తోకబుడుచుకొని పోయినటువంటి ప్రభుత్వం, తోకబుడుచుకొని పోయినటువంటి నాయకుడు, తోకబుడుచుకొని పోయినటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనకి చేస్తాం.